అలాగే ఏపీ డీజీపీ మరొక అంశంపై కూడా స్పందించారు. నిన్న మొన్న మనం చూసాము ఇసుక అక్రమ తరలింపుపై జేసీ అస్మిత్ రెడ్డి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ కూడా చూసాము. అయితే తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వివాదంపై ఏపీ డీజీపీ ఇప్పుడు కొన్ని కీలక కామెంట్స్ చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు ఒకటే అంటున్నారు డీజీపీ. కంప్లైంట్ చేశాక దర్యాప్తు చేసి ఏది కరెక్టో అదే చేస్తామంటున్నారు ఏపీ డీజీపీ. చెప్పింది చేయలేదని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోమని అంటున్నారు ఆయన. అక్కడే కూర్చుంటాం, ఇళ్లపై దాడి చేస్తామంటే ఉపేక్షించేది లేదు అంటున్నారు. యూనిఫామ్ వేసుకున్నాక పోలీసులు కూడా కొన్ని రూల్స్ పాటించాల్సిందే అంటున్నారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామంటున్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. కొన్ని శాండ్ లారీలు సీజ్ చేసి పట్టుకొని చెప్పి వాళ్ళని కేసు పెట్టమని చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే మాకు ఎవరు కూడాను ఒక ఇందాక మీకు చెప్పాను ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉంటామని. అది ఎప్పుడు ఆ మాట కట్టబడి ఉంటాను నేను. అది ప్రజలందరూ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ పార్టీ వారైనా కావచ్చు, వారందరూ కూడాను చెప్పిన దాన్ని మేము చూసి ఏది కరెక్ట్ అయితే చేస్తాం. అంతవరకే కానీ మీరు చేయకపోతే మేము వచ్చి ఇక్కడ కూర్చుంటాము అని చెప్పేసి, లేకపోతే ఇళ్ల మీద పోయి దోషం చేస్తే అది చూస్తూ ఉపేక్షించం. ఏ పార్టీ అయినా కానీ అది ఏ పార్టీ అయినా కానీ ఆ విధంగా చేయడం జరుగుతుంది. అయితే ఇబ్బాయి చేసినటువంటి మరి క్షమాపణ చెప్పాడు, వీడియో వచ్చింది బయటికి, ఇంకేదో ఇవాళ మళ్ళీ స్టేట్మెంట్ చేయడానికి. ఇక దాని గురించి మేము అది కరెక్ట్ కాదు. ఒకసారి యూనిఫామ్ వేసుకున్నాక మాకు కొన్ని కాండక్ట్ రూల్స్ అంటూ ఉంటాయి. ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నేను నాకు ఒక పద్ధతి, ఒక బ్రీఫ్ ఉంటుంది. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏ ఉండాలి, ఏది చెప్పకూడదు, ఎట్లా పడితే అట్లా మాడకూడదు. ఏ ర్యాంక్ అయినా కానీ తెలుసుకొని వ్యవహరిస్తే అందరికీ బాగుంటుంది. దానికి సంబంధించి ఎవరి విషయం ఉంటే చూస్తాం. నాయకులు కావచ్చు, పార్టీ వారు కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, ఎవరు తప్పు చేసినా దాన్ని మేము ఉపేక్షించాం. దీనికి సంబంధించి ఆలోచించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.